హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే మనకు ఒక బంపర్ ఆఫర్ అయితే వచ్చింది. సో మనకేంటంటే చాలా మంది ఈ ఫైబర్ టీవీ ఛానల్స్ ఎలా ప్లే చేసుకోవాలి, సో ఇది ఎక్కువ రీఛార్జ్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటాం కదా, వేరే వేరే నెట్వర్క్ లో చూసినట్లయితే రీఛార్జ్ ప్లాన్స్ అయితే చాలా ఎక్కువ అయిపోతున్నాయని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే బిఎస్ఎన్ఎల్ అయితే ఒక మంచి ప్లాన్ అయితే ఇచ్చింది. జస్ట్ ₹61 మనం పే చేసుకొని ఇన్స్టాలేషన్ కనెక్షన్ తీసుకొని దాదాపుగా 1000 లైవ్ టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చు. అదే రకంగా కొన్ని ఓటీటీ ఛానల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఒక 8 నుంచి 10 వరకు ఓటీటీ ఛానల్స్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా జస్ట్ ₹61 రీఛార్జ్ కోసమే మనకు వస్తున్నాయి. సో దీనికోసం ఏం చేయాలంటే కంపల్సరీగా మనం ఉన్న లొకాలిటీలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉండేలా చూసుకోవాలి. అదే రకంగా మనం బిఎస్ఎన్ఎల్ నెంబర్ అయితే యూజ్ చేస్తూ ఉండాలి. సో ఈ బిఎస్ఎన్ఎల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి మనం వాట్సాప్ నుంచి 1800 నెంబర్ కి హాయ్ అని మనం మెసేజ్ పంపించినట్లయితే వాళ్ళు మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే పంపిస్తారు. మన యొక్క ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, లోకల్ ఉన్న ఏరియాలు, సో మనం ఎలాంటి నెట్వర్క్ వాడుతున్నాం, ఇలాంటి కొన్ని సెట్టింగ్స్ అయితే మనం వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత అయితే వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసి కంప్లీట్ అయితే రేజ్ చేస్తారు. సో ఆ తర్వాత వాళ్ళ నుంచి మనకు కాల్ వస్తుంది. మనకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే కంపల్సరీగా మనకు అప్రోచ్ అవుతారు. అదే రకంగా మనకైతే వాళ్ళు వచ్చేసి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనం రీఛార్జ్ చేసుకోవాలి. ₹61 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలంటే కొత్త కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడే కొత్తగా మనము బిఎస్ఎన్ఎల్ నెంబర్ తీసుకొని రీఛార్జ్ చేసుకుంటామన్న వాళ్ళకి కాదు. కంపల్సరీగా మనము బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అయితే కలిగి ఉండాలి. సో బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ సేవలు మనం కంటిన్యూ చేసుకుంటూ మనకు అడిషనల్ గా ఇలాంటి ఫీచర్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళ కోసమే ₹61 పెట్టి రీఛార్జ్ చేసుకొని ఈ 1000 లైవ్ టీవీ ఛానల్స్, కొన్ని ఓటీటీ ఛానల్స్ అయితే చూడడానికి అయితే అవకాశం ఉంది. సో అదే రకంగా ఈ ఛానల్స్ అన్ని మనం లైవ్ ఛానల్స్ అనేది చూడాలనుకుంటే కంపల్సరీగా మనకు ఆండ్రాయిడ్ టీవీని అయితే యూజ్ చేస్తూ ఉండాలి. సో దాంట్లో ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్ లో మనకి బ్లాక్ టీవీ యాప్ అయితే ఉంటుంది. సో ఈ యాప్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే మన బ్రాడ్బ్యాండ్ నెంబర్ ఉంటుందో ఆ బ్రాడ్బ్యాండ్ నెంబర్ నుంచి మనం అక్కడ ఆ యాప్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఇవన్నీ మనకి ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచి మనం ప్లే చేసుకొని చూడొచ్చు. సో అదే రకంగా మనం కంపల్సరీగా ఆండ్రాయిడ్ టీవీ లేదు, నార్మల్ టీవీ ఉంది, మనం బ్రాడ్బ్యాండ్ ఉంది అన్నదాకైతే యూజ్ చేయడానికి లేదు. కంపల్సరీగా ఆండ్రాయిడ్ టీవీ కానీ, స్మార్ట్ టీవీ కానీ, ఐఎఫ్ టీవీ కానీ ఇలాంటివి ఏదైనా ఒక స్మార్ట్ టీవీ ఉన్నట్లయితేనే మనం ఈ యాప్ అనేది కంపల్సరీగా మనకి ప్లే స్టోర్ అయితే ఉండాలి. ప్లే స్టోర్ ద్వారా మనము ఆ బ్లాక్ టీవీ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకొని మన యొక్క బ్రాడ్బ్యాండ్ సేవలు అయితే వాడుతుంటాం కదా, దానికి ఉన్న నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి మనం అందులో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే అప్పుడు టీవీ ఛానల్స్ లో ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నట్టు. అప్పుడు అలాంటి వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకైతే బిఎస్ఎన్ఎల్ నుంచి ₹61 పెట్టి రీఛార్జ్ ప్లాన్ అయితే దాని డీటెయిల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. సో బ్రాడ్బ్యాండ్ సేవలు ఉన్న వాళ్ళకైతే ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మరెందుకు ఆలస్యం, ఇలాంటి బ్రాడ్బ్యాండ్ సేవలు వాడుతూ మనకి స్మార్ట్ టీవీ లాంటివి కొన్ని లైవ్ టీవీ, ఓటీటీ ఛానల్స్ లేని వాళ్ళకైతే ₹61 రీఛార్జ్ చేసుకొని అన్ని ఛానల్స్ కూడా రీఛార్జ్ చేసుకొని ఇప్పుడే మనం యాక్టివ్ చేసుకొని చూసుకోవచ్చు.